కూడా ప్రార్థనాపూర్వకంగా మీ లైవ్లో పాల్గొన్నారు. మరి ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుని అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. స్తుతి 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 స్తోత్రాలు 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 స్తోత్రాలయ సర్వాధికారి సర్వశక్తిమంతుడానికి వందనాలు 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 వందనాలయ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నిత్యమునైన దూతలతో పరిశుద్ధులతో ప్రభు స్తుతింపబడుచున్న తండ్రి నాయనానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉదయ కాల సమయాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురికి నీ నామమున కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రివి ప్రభు. అయ్యా మా మధ్యన ప్రభు మీరుండండి ప్రభు. నాయనా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు ప్రభు. నిద్రకు తండ్రి సమాధానకర్తవైన అధిపతివి ప్రభు. నాయన అయ్యా నీ ప్రజలైన వారికి ప్రభు నీ సమాధానాన్ని నీ నెమ్మదిని మీరు అనుగ్రహించండి ప్రభు. ఎవరు ఏ విధమైన బాధలో ఇబ్బందులు ఏ శ్రమలో ప్రభు నాయన వేదనలో ఉన్నారో ప్రభు నాయన ఇరుకులో ఉన్నారో ప్రభు నాయన నువ్వు చూచుచున్న తండ్రివి నాయన నీకు వందనాలు ప్రభు. నేనైతే పై రూపాన్ని చూడగలను కానీ ప్రభు నాయన అయ్యాను హృదయాంతరంగాలు ఎరిగిన తండ్రివి నాయన నీకు వందనాలు. నీ బిడ్డలైన వారికి నాయన ఎవరికి ఏ విధమైన అవసరం ఉన్నదో ప్రభు ఏ విధమైన కొరత ఉన్నదో ప్రభు ఆయా తండ్రి సమస్తాన్ని తీర్చగలవాడు నువ్వు ఒక్కడివే ప్రభు నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. ఏ బిడ్డకి ఏ విధమైన అవసరం కావాలో ప్రభు ఏ విధమైన కొరత ఉన్నదో ప్రభు నాయన నువ్వు ఎరిగి ఉన్న తండ్రివి నాయన అయ్యా మీరే సహాయం చేయండి ప్రభు. ఆది అంతము నేనే ఎన్ననంటున్నా ప్రభు నాయన అయ్యా నన్ను అడుగుము జలములు స్వాస్థ్యముగా ఊదిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నా ప్రభు. అయ్యా నీ బిడ్డలైన వారు ప్రభు ఏ విధమైన శ్రమలో ఉన్నారో వ్యాధిలో ఉన్నారో బాధలో ఉన్నారో ప్రభు నాయన అయ్యా వాటిలో నుండి ప్రభు వారిని తప్పించి విడిపించి నాయన అయ్యా వారికి నెమ్మదిని సమాధానాన్ని ప్రభు ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించిన ఆయన అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు. అయ్యా అన్నిటికంటే ప్రభు నీ రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు. అయ్యా తండ్రి నాయన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. విశ్వాసంలో విశ్వాసంలో కనుగొందునా అంటున్నా ప్రభు. అట్టి విశ్వాసమును కోల్పోకుండా ప్రభు అయ్యా ప్రతి ఒక్కరు కూడా నాయన విశ్వాసంలో ప్రభు తండ్రి స్థిరుల వలె ప్రభు నాయన అయ్యా బండ మీద కట్టబడిన అయ్యా ఈ గృహముల వలె ప్రభు వారి యొక్క విశ్వాసము స్థిరపరచబడినట్లుగా ప్రభు మీరు కార్యము చేయండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు. అయా మీరే సహాయం చేయండి ప్రభు. అయ్యా నేను దాటిపోయే దేవుడు కాదు ప్రభు. అయా ప్రతి బిడ్డను నాయన నువ్వు దృష్టించిన తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా ప్రతి ఒక్కరిపై నీ కృప కుమ్మరించే దేవుడు ప్రభు నాయన అయా ప్రతి బిడ్డను మీరు దర్శించినైనా అయా ప్రభు విమోచకుడు ప్రభు నాయన అయా ప్రతి బిడ్డను నాయన అయా ఒక్క తండ్రి నాయన వారి యొక్క పాపము నుండి వారి యొక్క నాయన శాపము నుండి విడిపించి నాయన విమోచించి నాయన నీ రక్తంతో కడిగి ప్రభు ప్రతి బిడ్డని నాయన నీ యొక్క నాయన సొంత రక్షకుని వలె ప్రభు వారిని నాయన అంగీకరించుకున్నట్టుకు నీ కృపను దయచేయండి ప్రభు. అయా సహాయం చేయండి ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా నీ కృప వెంబడి కృపను ప్రతి బిడ పొందుకున్నట్లుగా నాయన నీ కృప దయచ్చే ప్రభు. అయా సహాయము దయచ్చే నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా నాయన ప్రతి ఒక్క కార్యాన్ని ప్రభు నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ ని అయా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు నాయన. అయా మందిర పరిచర్య విషయంలో నాయన మీరు సహాయకుడిగా మీరుండి ప్రభు అయా మీరే నడిపించండి నాయన నీకు వందనాలు తండ్రి. అయా నీ కృప నీ సన్నిధిని తోడుగా ఉంచి నాయన అయా నాయన ఇంకను ప్రభు నాయన విస్తారమైన ప్రభు పనిలో ప్రభు నాయన అయా పాలు భాగస్తుల వల్ల ఉండేటకు నీ కృపను దయచేయండి ప్రభు నాయన. అయా సహాయము దయచేయండి. ఇలా ఇవి అనేకులు ప్రభు చూచుండగా ప్రభు వారి హృదయంలో నెమ్మదిని సమాధానాన్ని రక్షణను అయా విడుదలను ప్రభు నాయన అయా తండ్రి నాయన ప్రతి వారి హృదయంలో తండ్రి కలగచ్చేసి ప్రభు అయా తండ్రి నాయన ప్రతి ఒక్కరు బలం పొందుకున్నట్లుగా ప్రభు నీళ్ళ దాని స్థిరుల వలె ప్రభు నిలబడినట్లుగా ప్రభు వాక్యము చేత కట్టబడిన వారుగా ప్రభు వారు ఉండినట్లుగా నాయన మీరు కార్యము చేయండి ప్రభు. అయా తండ్రి మీరే బలపరచని పరిచయం నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా ప్రతి విధమైన ఆర్థిక పరమైన ప్రతి ఒక్క నాయన అయా తండ్రి నాయన అయా ఫైనాన్షియల్ ప్రభు మీరే సహాయము దయచేసి ప్రభు నాయన అయా కృప చూపించి నడిపించమని ప్రభు అయా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం అంతటి వరకు మీరు అధ్యక్షత వహించి నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుడు మాకు దయచేసి పాటల ద్వారా ఆరాధన ద్వారా
అయా వాక్యము ద్వారా నువ్వు మహిమపరచబడినట్లుగా ప్రభా మాలో మీరుండి ప్రభా నాయన అయా తండ్రి నాయన నీ నామము మహిమపరచబడినట్లు నీ నామము గణపరచబడినట్లుగా ప్రభా మేము తగ్గింపబడి ప్రభా నీ నామము హెచ్చించబడినట్లుగా మీరు కార్యము చేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. సమయం పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేను ఉంటిని, ఎండిన ఎముకనై నేను ఉంటిని, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచెను, పక్షిరాజు యవ్వనం వలె నూతన పరచెను, అలయక సలయక పరిగెత్తెద సేవలో, అలయక సలయక పరిగెత్తెద సేవలో, నీ కొరకు ఆశ కలిగినట్టి వారు ధన్యులు, నీ కొరకే ఆశ కలిగినట్టి వారు ధన్యులు, గొప్పిలి విప్పిన కోరిక తీర్చుమా, గొప్పిలి విప్పిన కోరిక తీర్చుమా, ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, వెలుగునిచ్చు జ్యోతివై ఉండాలని, లోకానికి ఉప్పునై బ్రతకాలని, వెలుగునిచ్చు జ్యోతివై ఉండాలని, లోకానికి ఉప్పునై బ్రతకాలని, రోగులకై ఔషధము అవ్వాలని, రోగులకై ఔషధము అవ్వాలని, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని, ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, మండుచున్న సంఘాలను ప్రభు కొరకై కట్టెదా, మండుచున్న సంఘాలను ప్రభు కొరకై కట్టెదా, కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెదా, కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెదా, దిక్కులేని వారికి ఆదరణగా నిలిచెదా, దిక్కులేని వారికి ఆదరణగా నిలిచెదా, కడవరకు నీ ప్రేమను లోకమంత లోకమంత చాటెదా, కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెదా, ఆశలన్నీ ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, చెదిరిన మనసు నలిగిన హృదయం, చెదిరిన మనసు నలిగిన హృదయం,
ఎముకనై నేను ఉంటిని ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుతూనే ఉన్నాను. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలుదిశలా నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే నలుదిశలా నెమ్మది కలుగా చేయువాడే, నా జీవితము జీవితమంతా అనుసరించినడే, నా జీవితము జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, పునరుత్థానుడే
నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా దైవము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా దైవము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నావేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మరొక పాట పాడుకుని మనకు నాలుగు గంటలకు వచ్చుకుందాం.
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరమును చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించిన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితుల హృదయమును గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితుల హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించిన ప్రేమ, శాంతితో నన్ను నడిపించిన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, కరములు చాలని. వర్ణనిది. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాను సేవించడం దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో ఉండి అయ్యా నేను స్తుతించే నేను గణపరిచే జీవితాన్ని ఒక నరికి దయచేయండి ప్రభు అని ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా
అయా నీ నామాన్ని గణపరిచే వారంగా, అయా నీ నామాన్ని స్తుతించే వారంగా, అయా నీ సన్నిధానంలో నాయన అయా అయా మేము జీవించే కృపను మాకు దయచేయండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో ఉండే దేవుని అడుగుదాం. అయానికి వందనాలు 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 వందనాలయ వందనాలయ. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయా మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదని ప్రభు నేను స్తుతించే భాగ్యాన్ని ధన్యతను ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా అయానికే వందనాలయ వందనాలయ వందనాలయ. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. అయా నాయన ఎంతవరకు నేను గడిచిన దినములన్నీ ప్రభు, గడిచిన నెలంతయు నాయన కాపుదలని భద్రతనిచ్చి ప్రభు, ఏ దినాన్ని ప్రభు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 ప్రభు. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మకు దేవుడిని యెహోవాను సేవించమని, దేవుని ప్రార్థించమని, దేవుని స్తుతించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా అయా నేను స్తుతించే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభు. ఎంతవరకు నైనా అయానైనా నా శ్రమలో నా వేదనలో నా ఇబ్బందుల్లో ప్రభు సమస్తంలో నాకు తోడుగా నడిపించిన తండ్రి ప్రభు. అయా ధనవంతయు ప్రభు నన్ను కాచి కాపాడి భద్రపరిచిన ప్రభు. అయా నన్ను సజీవ లెక్కలో ఉంచిన ప్రభు. ఏ అనారోగ్యము నాకు అంటకుండా ప్రభు, ఏ కీడైన నాకు అంటకుండా ప్రభు, నన్ను నా కుటుంబాన్ని ప్రభు నీ రెక్కల నీడలో ప్రభు నన్ను భద్రపరిచిన దేవానికి స్తోత్రాలయ్యా. అయా ఏ మరణమైనను ఏ వ్యాధి అయినను ప్రభు నా కుటుంబాన్ని చేరకుండా ప్రభు అయా నీ కృపలోనైనా భద్రపరిచిన తండ్రి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 తండ్రి. అయానికే స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 వందనాలయ. అయానికే స్తుతులు 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 స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 వందనాలయ వందనాలయ వందనాలయ. అయానికే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆశ్చర్యకడు ఆలోచన కర్తవు అయా నిత్యులకు తండ్రి సమాధాన కర్తవైన అధిపతి వినయనానికి వందనాలు స్తోత్రాలయ్యా. అయా నీ నామాన్ని గణపరిచేవారుగా, నీ నామాన్ని మహిమపరిచేవారుగా అయా అయా నేను కీర్తించేవారుగా ప్రభు. అయా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. నీ ఆత్మ చేత నింపుతున్నందుకు నీకు వందనాలు ప్రభు. అయా నీ ప్రసన్నతను నీ వెలుగును నన్ను కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. అయా తల్లి నన్ను ఆరాధించుగా ప్రతి వారి హృదయాలను ప్రభు వారి స్వరములెత్తి ప్రభు అయా నేను స్తుతించుగా ప్రభు నాయన. అయా నాయన బలమైన కార్యమును మీరు జరిగించండి ప్రభు. అయానికి వందనాలు 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 ప్రభు. వందనాలయ 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 వందనాలయ. అయానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ. కొద్ది నిమిషాలు నేను స్తుతించుగా నేను ఆరాధించుగా ప్రభు. అయా మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు ప్రభు వందనాలు ప్రభు వందనాలు ప్రభు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా.
మాతో యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో యేసు మాతో యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగువు నీవే, రక్షించే దేవుడము నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగువు నీవే, రక్షించే దేవుడము నీవేనయ్యా. యేసు మాతో యేసు మాతో యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. 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 అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో యేసు మాతో యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నిజమే ప్రభు, నువ్వు మాతో ఉంటే మేము అలసిపోలేము ప్రభు. అయ్యా నైనా ఏ సమయనను, ఏ వ్యాధైనను, ఏ బాధైనను ప్రభు, అయ్యా నువ్వు మాతో ఉన్నప్పుడు ప్రభు సమస్తాన్ని చేయగల శక్తిని నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా అయ్యా నేను స్తుతించే భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించే తండ్రి ప్రభు. సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ప్రభు, ఆదరణ అనుగ్రహించే దేవుడు ప్రభు. అయ్యా చీకటి బ్రతుకుల వెలుగును కలగచేసిన తండ్రివి నీవే ప్రభు అని ప్రతి ఒక్కరు, తల్లి లేని వారికి, తండ్రి లేని వారికి ఆదరణగా ఉన్న తండ్రి, ఆదరించే తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా అయా నేను స్తుతించే ధన్యత భాగ్యమును ప్రభు. అయా నీ కొరకు తండ్రి నిలబడే కృపను మాకు అనుగ్రహించే తండ్రివి ప్రభు. అయా నీకే వందనాలయ్యా, వందనాలయ్యా. ఎంతవరకు ప్రభు నాయన నిన్ను స్తుతించాము, నిన్ను అయ్యా ఆరాధించాము ప్రభు. అయా నాయన నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించిన ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా నీ కృప ద్వారా నాయన మమ్మల్ని నింపు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి నాయన ఆయా సమాధానకర్తవు నీవే ప్రభు. అయా నాయన సమాధానాన్ని ఇవ్వగలవాడు నువ్వు ఒక్కడవే ప్రభు నాయన నీకు వందనాలు. ఏ బిడ్డ ఏ హృదయంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా సమాధానముతో ఉన్నారో ప్రభురా, అయా వారిని మీరు దర్శించండి ప్రభు. అయా మీరు దర్శించండి ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు. అయా తను ఎవరైతే ప్రభు అద్భుతాలు, అయా ఆశ్చర్య కార్యాలు చేయగలవాడు అని ప్రభు, వారి జీవితంలో ప్రభు నువ్వే అయా గొప్ప ఆలోచన కలగచేవాడు అని ప్రభు నాయన ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో ప్రభు. వారి జీవితంలో నాయన అయా ఆశ్చర్యకరమైన మేలులతో నువ్వు నింపు నాయన నీకు వందనాలు ప్రభు. తల్లి లేని వారికి, తండ్రి లేని వారికి ప్రభు, అయా విధవరాల పక్షాల నుండి వేసమాడవాడు నువ్వు ఒక్కడివే ప్రభు. వారికి ఆదరణ కర్తగా నువ్వే నిలబడే దేవుడు ప్రభు నాయన నీకు వందనాలయ్యా. అయ్యే బిడ్డ ఆలోచిస్తున్నారో ప్రభు, అయ్యా నాకెవరు లేరని ప్రభు నాయన, ఆయన జీవితం ఇంతే అని అనుకుంటున్నారో ప్రభు, వారితో మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా వారిని మీరు దర్శించండి ప్రభు, వారి జీవితాలను మీరు కట్టండి ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు. అయ్యా నాయన బ్రతికింతే నా యొక్క నాయన, అయ్యా నా యొక్క సౌందర్యము నాయన, అయ్యా నాకు అందము లేని స్థితి నాయన వ్యర్థమైన ఆలోచిస్తున్నావేమో, అయ్యా
అయా నీకు ఆనందాన్ని ఇచ్చేవాడు, నీకు సంతోషాన్ని ఇచ్చేవాడు, నీ హృదయంలో నెమ్మదిని ఇచ్చేవాడు, అయ్యా నీకు మంచి సౌందర్యాన్ని ఇచ్చేవాడు, నీకు బలమునిచ్చేవాడు. ఆయన వైపు చూసినప్పుడు ఆయన నీ హృదయంలో నెమ్మదిని ఇవ్వగలవాడు, సమాధానాన్ని ఇవ్వగలవాడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలవాడు, సౌందర్యాన్ని ఇవ్వగలవాడు. అయ్యా ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే, ఆయన వైపు నువ్వు చూసినట్లయితే నీ యొక్క నీ బాహుబలము తక్కువ కాదంటున్నాడు. అయ్యా నీకున్న అందం తక్కువ కాదంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మోకరించి ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన తప్పగా నీ యొక్క అందాన్ని ఆయన మెరుగుపరిచే దేవుడు, నీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దేవుడు. ఆయన ప్రతి విషయంలో ఆయన సన్నిధానంలో మనముండి ఎప్పుడైతే గోజాడతామో ప్రతి అవసరత ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధానంలో మనం నిలబడితే అయా నువ్వు మాతో ఉన్నప్పుడు మేము అలసిపోలేము ప్రభువా. అయా నువ్వు మాతో ఉన్నప్పుడు మేము అయా చెదిరిపోము ప్రభువా. ఏ పాపము మమ్మ ఏలదు ప్రభువా. నాయన అయా ఎప్పుడైతే ఆయనలోనే ఉన్నావో, ఆయనతో నడుచున్నావో, ఆయన ఆలోచన కలిగి ఉన్నావో, ఆయన ధ్యానము కలిగి ఉన్నావో, ఆయన తప్పక నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు. ఆయన నీలో నెమ్మదినిచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో, ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో ఆయన పూర్ణ శాంతి గలవాడిగా నేను చేసే దేవుడు. ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఆయన నీ హృదయంలో ఉన్న ప్రతి గలిబిలిని తీసివేసే దేవుడు. ఆయన నీకు ప్రత్యేకమైన రీతిగా ఆయన సమాధానాన్ని ఇవ్వగలవాడు, శక్తివంతుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి ఆయన ఒక్కడే. ఏ మనుష్యుడు కూడా నీకు సమాధానాన్ని ఇవ్వలేడు, ఏ మనుష్యుడు కూడా నిన్ను ఓదార్చలేడు, ఆదరణ ఇవ్వలేడు. గాని దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారానే నీకు నెమ్మది, ఆయన ద్వారానే నీకు సమాధానం, ఆయన ద్వారానే నీకు ఐశ్వర్యం కలుగచేవాడు. ఆయన ఒక్కడే. ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆడుకుంటావో, ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడతావో, సమస్తంలో ఆయన కలుగ చేసిన వాడు, సమస్త సృష్టి ఆయనకు లోబడుచున్నది కనుక ఎప్పుడైతే నువ్వు ఆయన మేరకు నువ్వు ఆడుకుని ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే తప్పక ఆయన నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు. ఆయన తప్పక నీ యొక్క నీలో ఉన్న ప్రతి గలిబిలిని తీర్చే దేవుడు. నీలో సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని, ఆయన సమస్తాన్ని నీకు అనుగ్రహించే దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆడుకుంటావో అయ్యా నువ్వేనైనా సమస్తాన్ని నాకు చూసుకోగలవాడు, అయ్యా నువ్వే నాకు సమస్తాన్ని అనుగ్రహించగలవాడు అని ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆడుకోగలుగుతావో ఆయన సమస్తాన్ని నీకు అనుగ్రహించే దేవుడు. దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆధారపడి దేవుని నువ్వు అడుగుచున్నావో ప్రతి ఒక్క ఈ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కూడా దేవుడు తప్పక మనకు అనుగ్రహించే దేవుడు అన్నాడు కదా. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా అయ్యా నువ్వు సమస్తాన్ని నాకు అనుగ్రహించేవాడు ప్రభా. అయ్యా సమస్త ఈవులని యందు ఉన్నవి ప్రభా. అడుగు జన్మలు స్వాస్థ్యముగా భూతగతంలో సొత్తుగా నువ్వు ఇస్తానన్నావు ప్రభా. అయ్యా అడుగుచున్నావు ప్రభా. అడుగు ప్రతి వాటిని ప్రభు పొందుకున్నా నమ్మమంటున్నావు ప్రభా. అయ్యా నీ ప్రజలైన వారికి ప్రభా అయ్యా ఏది అవసరమైనదో ప్రభా, ఏ యొక్క నీడైతే అవసరమైనదో ప్రభా, వారి హృదయంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలను ప్రభా నీ నామమందు తీర్చండి ప్రభా. అయ్యా నీలో నిలిచి అడగమంటున్నావు ప్రభా. అయ్యా నీలో మొదటి నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు నీకేది కావాలో అది అనుగ్రహిస్తాను అంటున్నావు ప్రభా. మొదటి నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే వారుగా ప్రభా అయ్యా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అట్టి కృపతో మీరు నింపండి ప్రభా. అయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. అయ్యా సమస్తము నాయన చేయగలవాడు అని ప్రభా. అయ్యా సమస్తాన్ని నువ్వు అనుగ్రహించే దేవుడు అని, నీవే చూసుకునగలవాడు అని ప్రభా, నీ మీద ఆధారపడేవారముగా ప్రభా. అయ్యా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మ కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నా బలము అయ్యా ధైర్యమును, ఆధారమును ప్రభు సమస్తాన్ని నీవే గనుక ప్రభా. ఏ విధమైన స్థితిలో ఉన్నానో ప్రభు నాయన వారిని పైకి లేపే దేవుడు నువ్వు ఒక్కడివే గనుక ప్రభా. అయ్యా ప్రతి బిడ్డని మీద ఆధారపడేది వారుగా, నేను అడిగేవారుగా, నేను అడిగి పొందుకునేవారుగా ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచమని, నీ కృపలోనైనా ప్రతి బిడ్డను మీరు నింపమని ప్రభా. అయ్యా ప్రతి ఒక్క అవసరతను నామమందు తీర్చమని ప్రభా. అయ్యా మీరు కార్యము చేయండి ప్రభా. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రభా. క్రీస్తు యొక్క కృపలో ప్రతి బిడ్డ నాయన బలము కలిగి నీ సన్నిధానంలో అడిగేవారుగా ప్రభు నాయన ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని, ప్రతి ఒక్క అవసరతని నామమందు తీర్చి ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభు నాయన అయ్యా నీలో నేను నిలిచి ఫలించేవారుగా ప్రభు. అయ్యా ఫలించే కొమ్మల వలె ప్రభు నాయన నీలో వృద్ధి చెందేటకు నీ కృపను దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. సమయం మరి దేవుని రాసి వచ్చి దేవుని వాక్యాన్ని
ఇది చిన్నగా మరి ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా, అనేకులకి ఈ వాక్యం ఈ యొక్క లైవ్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. Praise the Lord. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క లైవ్ని ఇతరులు కూడా షేర్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బలపడతారని మేము ఆశిస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి నిమిషాలు ప్రభా నీ సన్నిధానంలో ఇదిగోనైనా వాక్యం ఇచ్చుండగా ప్రభా నాతో మాతో మీరు మాట్లాడండి, బలపరచండి, సరి చేసుకునే కృప మాకు దయచేయండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 6. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. దినాన దేవుడు నీతో నాతో చెప్తున్న వాక్యం అదేనండి. Be nothing solicitous, but in everything by prayer and supplications with thanksgiving let your petitions be made known to God. దేనిని గురించి చింతపడకుడి. దేని గురించి చింతపడద్దు. ప్రతి విషయంలోనూ ఏం చేయాలంట? ప్రతి విషయమందు మొదటగా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు, ఎవరైతే మన విన్నపములు ఉన్నాయో మనం ప్రభుకి తెలియజేసే వారిగా ఉండాలి. డు నాట్ బి వరీ. చూడండి, చాలాసార్లు అంటారు, అరే దేనికిరా చింత, దేనికి నువ్వు చింతపడుతున్నావు, దేనికి భయపడకు, దిగులు చెందకు, దేవుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు. నిజమే అండి, సజీవుడు అయిన దేవుడు ఉన్నాడండి మనకి. ఆయన నీ చింతలు, నీ యావత్తు సమస్తాన్ని ఆయన తీసేసే దేవుడైనాడు. ఎప్పుడైతే నీవు నేను మనమందరము కూడా ఆయన మీద ఆధారపడి ఉంటాము, మరి నీ చింత ఏమై ఉన్నది? దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చింత, బాధ, దుఃఖము, ఆవేదన, చెప్పుకోలేని పరిస్థితి. చూడండి, కొంతమంది ఏమో ఆర్థికంగా నలిగిపోవటం వల్ల చింతిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో కుటుంబ పరంగా, కొంతమంది ఏమో రకరకమైన అనుభవాల చేత వీటి ద్వారా చింతిస్తారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు దేని గురించి చింతించుకోకూడదు కానీ ప్రతి విషయం ముందు నువ్వేం చేయాలంటే నాకు వచ్చి ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, మొరపెట్టు, గోచాడు, ఇదిగో నేను నీకు సమాధానాన్ని ఇచ్చేదని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునంట. ఎప్పుడైతే నీవు నేను మనమందరము కూడా చింతిస్తామో, చింతపడుతుంటామో, బాధపడుతూ ఉంటామో, when we worry ourselves, but God says, when we surrender to God, when we pray, when you be thankful to God, when we give petitions to God, then God is saying that
And the peace of God which surpriseth all the understanding, keep your hearts and mind in Christ Jesus. అని దేవుడు అంటున్నాడు. అప్పుడంట ఎప్పుడైతే నీవు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేస్తారు. చూడండి, అప్పుడు అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, మనుషుల సమాధానం కాదు, లేకపోతే సమాధానం ఎక్కడో దొరికిద్ది అనేది కాదు, కానీ సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము దేవుడు నీకు నాకు నీ హృదయంలో నీ తలంపులో దేవుడు కావలించబోతాడు. ఆమేన్, హల్లెలూయా. నిజముగానే నువ్వు బాధపడుతున్నట్లయితే, నువ్వు చింతపడుతున్నట్లయితే, లేకపోతే కొన్ని కారణాల వల్ల, కుటుంబం వల్ల నువ్వు ఒంటరివై ఉన్నావేమో, అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు బాధపడకు, ప్రార్థన చేయి, నువ్వు మొరపెట్టు, నేను నీకు ఆసనుడై ఉన్నాను కదా, నేను నీకు దగ్గరుడై ఉన్నాను కదా, నేను నీ మొరను ఆలకిస్తాను కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు అంటున్నాడు. నిజమే అండి. మనం ఎప్పుడైతే అది తెలుసుకుంటామో ఖచ్చితంగా దేవాతి దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యము చేసే దేవుడే అన్నాడు. యోహాను సువార్త 14:27 చూసుకున్నట్లయితే, ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14:27 says, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీయకుడి. చూడండి, ఇందాక సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడంట సమాధానం? నీకు చింత, వ్యాధి, బాధ, దుఃఖము ఉన్నప్పుడు, ఆయనకి నువ్వు మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, కృతజ్ఞపూర్వకంగా నువ్వు ఉన్నప్పుడు ఆయన నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమి ఇస్తానంటున్నాడంటే శాంతిని నీకు ఇస్తానంటున్నాడు. శాంతి, సమాధానం. చూడండి, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నేను వెళ్తున్నాను కానీ మీకు శాంతిని ఇచ్చే వెళ్తాను. నిజముగా మరి అది నువ్వు పొందుకోగలుగుచున్నావా? పీస్ ఐ లివ్ విత్. శాంతి లేక ఎంతమంది ఉన్నారండి? పీస్, సమాధానం లేక, శాంతి లేక, ఓర్పు సహనమును కోల్పోయి, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఎవరు నీకు ఎవరు నీతో పాటు ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఏం ఉపయోగం, ఈ లోకంలో ఎంత సంపాదించి ఏం ఉపయోగం, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదే, ఎవరు నన్ను ప్రేమించట్లేదే, నాకు ఇంకా శాంతి ఎక్కడ దొరికిద్దని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఎప్పుడైతే నీవు నేను మనమందరము కూడా దేవుడి సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధానంలో మోకరించి మొదలు పెడతాము అని అంటున్నాడు, ఇదిగో నీకే కుమారుడా, నీకే నా కుమార్తె, నీకే ఇదిగో శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. మీ హృదయముని కలవరపడనీయొద్దు అంటున్నాడు. నీ హృదయంలో కలవరపడనీయకము, దాన్ని వెరవనీయకము. పీస్ ఐ షాల్ లీవ్ విత్ thee, మై పీస్ ఐ గివ్ unto you, నాట్ యాజ్ ద వరల్డ్ గివెత్. ఏ రీతిగా అయితే లోకము నీకు ఇస్తుందో ఆ రీతిగా నేను ఇవ్వట్లేదు, కానీ నేనే మీకు శాంతిని ఇస్తున్నాను. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. మీ యొక్క హృదయమును కలవరపడనీయకుడి. చూడండి, హృదయం ఎప్పుడు కలవరపడుతుందండి? హృదయం ఎప్పుడు చాలా ఆవేదన చెందుతుంది. భయంకరమైన నువ్వు తప్పు చేసినప్పుడు, ఏదైనా పాపము చేసినప్పుడు, లేకపోతే జరగాల్సిన పని జరగకపోయినప్పుడు, నువ్వు చేయాల్సిన పని సరైన సమయంలో చేయకపోతే, రకరకమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలతోటి నువ్వు ఉన్నప్పుడు, ఆ సమయంలో అంట నీ హృదయము కలవరిచింది. అయితే వాటి సమయంలో కూడా, ఆ సమయం ముందు కూడా దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద పీస్. నేను మీకు శాంతిని ఇవ్వబోచున్నాను, నువ్వు భయపడొద్దు అని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 6:25 నుంచి చూసుకున్నట్లయితే, ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6:25, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. చూడండి,
దేవుడు దినాన్ని మనందరితో మాట్లాడుచున్నాడు. కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందాము, ఏంటి పరిస్థితి, ఏమీ లేదే అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆహారము కంటే నీ ప్రాణము, వస్త్రము కంటే నీ దేహము గొప్పవి కావా? చూడండి, నువ్వు ఆహారం లేక కొన్ని రోజులు ఉండొచ్చు, పానీ లేక అంటే నీళ్లు లేక నువ్వు చాలా రోజులు ఉండొచ్చు, కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైతే నీ ప్రాణము కాదు. వస్త్రాల కంటే నీ దేహము శ్రేష్టమైనది కాదా? కానీ మనం ఏం చేస్తామంటే మన ప్రాణానికి హాని కొని తెచ్చుకుంటాం, మన దేహాన్నే మనం హాని చేసుకుంటాం. టాటూలు అని చెప్పి, రకరకమైన పనులని, వ్యర్థమైన పనులని చెప్పి, ప్రేమ మోహం అని చెప్పి, తప్పుడు పనులన్నీ చేస్తూ దేహానికి మనం ఏం చేస్తామంటే గాయాలు పడతాం. నీవు నేను మనమందరము కూడా ఆ రీతిగా మనం వస్తున్నాము, జరిగిస్తున్నాము, ఆ రీతిగానే మనం ఉంటున్నాము. ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, అయ్యో ఇంట్లో ఏమీ లేదే, అయ్యో ఇదిగో జీతము సరిగా రావట్లేదే, అయ్యో ఎంత పని చేసినా ఏమీ రావట్లేదే, అయ్యో ఎంత పని చేసినా ఆ సిలి సంచులు వేసిన వలే ఉన్నదేమో నువ్వు బాధపడుచున్నావు. ఎంత సంపాదించినా ఇదిగో నాకున్న ఈ యొక్క అప్పులకి, రుణములకి, ఈఎంఐలు కానీ వెళ్ళిపోవచ్చు. ఏంటి నా పరిస్థితి నువ్వు బాధపడుచున్నావు. వాక్యము సెలవేస్తుంది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీరు ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. Therefore I say to you, be not solicitous for your life, what you shall eat, nor for your body, what you shall put on. Is not the life more than the meat? ఆహారము కంటే నీ ప్రాణము గొప్పది కాదా? వస్త్రము కంటే నీ దేహము గొప్పది కాదా అని చెప్పి దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. 26వ వచనము, ఆకాశ పక్షులను చూడిది, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీరు పక్షుల కంటే బహు శ్రేష్ఠులై ఉన్నారు. ఆ పక్షులకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు బాధపడట్లేదు, వాళ్ళని నేను పోషించట్లేదా? అవి వెత్తవో కోయి అయినను కోట్లలో ధాన్యం ఉంటుంది కదా. నీ పరలోకపు తండ్రి నీ గురించి జ్ఞాపకం చేసుకోవట్లేదా? నీ పరలోకపు తండ్రి నీకు సహాయం చేయట్లేదా? ఒకనొక దినాన నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండేవాడివో, ఎక్కడ పడిపోయి ఉన్నవాడివో, ఇప్పుడు ఏ రీతిగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదే గొప్ప సాక్ష్యం అండి. నువ్వు దేని గురించి చింతిస్తున్నావు? డు నాట్ బి వరీ గాడ్ సేస్. దేని గురించి చింతించొద్దు, నీ చింత యావత్తు నా మీద మోపని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఏమి తిందాము, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, ఏంటి 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 అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేనున్నాను, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, అడుగు, గోజాడు, నీకు సమాధానాన్ని ఇస్తాను, నీకు శాంతిని ఇస్తాను, నీకు ఆహారాన్ని ఇస్తాను, నీకు వస్త్రాన్ని ఇస్తాను, నువ్వు దేని గురించి చింతించొద్దని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడా? వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదురుచున్ననో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదా? చూడండి, ఆలోచించటం వల్ల ఒక మూరడంట ఏదైనా ఎక్కువైద్దా లేదా తక్కువైద్దా? అవ్వదు. కానీ మానవులం కాబట్టి మనకున్న బాధలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి మనకున్న అట్లాంటి ఆలోచనతో మనం ఉంటుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, వాటి గురించి కూడా నువ్వు ఆలోచించద్దు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు గోజాడు, నువ్వు మొరపెట్టు, నువ్వు బతిమలాడు, ఇదిగో నేను నీకు సమకూర్చేది. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అంటున్నారు, మీరు జీవుల కంటే శ్రేష్ఠులు అంటున్నారు.
వాటిని నేను పోషిస్తున్నాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని చూసుకోనా? చూస్తా. ఎప్పుడు చూస్తానంటే అన్ని వదిలేసి ఆయన మీద నువ్వు ఆనుకున్నావు. వేటి గురించి ఆలోచించకుండా ఆయనే మనకు సహాయం చేస్తాడు అన్నప్పుడు, నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నావు. మత్తయి 6:30 కూడా, నేడుండి రేపుపోయే వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. వాటిని అట్లాగా అలంకరించుతున్నప్పుడు వాటికంటే నీవు నేను గొప్పవారు అని. మరి నిన్ను ఎలా ఆయన వస్త్రహీనుడిగా చేస్తాడు? శ్రేష్టమైంది దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు, ఉన్నతమైంది దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు, అద్భుతకరంగా దేవుడు నీ బ్రతుకుని మార్చవచ్చు. మరి నీవు నేను ఆయన వెంబడించగలుగుతున్నావు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడు గాని అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్ని జనులు అంటే దేవుడి గురించి తెలియని వాళ్ళు విచారిస్తూ ఉంటారు, వాళ్ళు బాధపడుతుంటారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఏంటి 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 అని ఆలోచిస్తారు. అయితే నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఎడబాసేవాడు కాదు, నిన్ను మర్చిపోయేవాడు కాదు. నువ్వు ఒంటరిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, 10,000 మందిలో ఉన్నా, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు నిన్ను పోషించే దేవుడు అయినాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకొని ఉన్నావు కాబట్టి, నువ్వు విశ్వసించావు కాబట్టి. నా దేవుడు వీటి నుంచి విడిపిస్తాడు, నా దుఃఖము నుంచి నన్ను విడిపిస్తాడు, నా వేదన నుంచి నన్ను విడిపిస్తాడు, నాకున్న రోగము నుంచి నన్ను విడిపిస్తాడని ఎప్పుడైతే నీవు నమ్ముతావో ఆయన నీ పట్ల సహాయం చేసే దేవుడు. నీకేది ఏ చింత అయినను కావచ్చు, ఏ బాధ అయినను కావచ్చు, ఏ శ్రమ అయినా, ఏ శోధనైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినను కావచ్చు, దేవుడు అంటున్నాడు, ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను నీకున్నాను, నేను నీకు సహాయం చేశాను, నేను నిన్ను విడిపించాను, నీ గాయములను నేను కట్టేది, నేను నిన్ను స్వస్థపరిచేది, నేను నిన్ను బలపరిచేదను, నేను నిన్ను లేపేదను. ఇది ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచబోతున్నాను. కృప నీవు నిన్ను పొందుకునే వారిగా ఉండాలి. కీర్తన గ్రంథము 55:22 చూసుకున్నట్లయితే, the book of Psalms chapter 55 verse 22, cast thy care upon the Lord and he shall sustain thee, he shall not suffer the just to waver forever. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన అన్నాడు కదలని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నా భారం ఎవరి మీద మోపాలి? మనుషుల మీద కాదు, అధికారుల మీద కాదు, హోదాలో ఉన్నవారి మీద కాదు, కుటుంబస్తుల మీద కాదు, నీ భర్త మీదో, నీ భార్య మీదో, నీ పిల్లల మీదో, నీకు అయిన వాళ్ళ మీదో, నీ స్నేహితుల మీద కాదు. ఇప్పుడు వాక్యము తెలియవస్తుంది, నీ భారము యెహోవా మీద మోపు. నీకున్న భారం ఎంతైనా సరే, అది కొండ వలె ఉన్నదా, బండ వలె ఉన్నదా, నువ్వు మొయ్యలేని భారము నువ్వు మోస్తున్నావా, నీ భారం అంతా తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి రా. దేవుడి దగ్గరికి నువ్వు మొరపెట్టు, గోజాడు, అయ్యా నా పరిస్థితి ఇది, నా వల్ల కావట్లేదు ప్రభు అని. ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో, నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు గోజాడుతావో, ఆయన నీ కన్నీరుని చూసే దేవుడైనా, నీ బాధను చూసే దేవుడైనా, నీ ఆవేదనను చూసే దేవుడై ఉన్నాడు. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కామెన్నాడు మేమనాదలం, అయ్యా కామెన్నాడు మేమనాదలం, ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కిరింతల పాలైనా,
మా పక్షమున నిలబడువాడా, మమ్ము ఓదార్చువాడా, మా పక్షమున నిలబడువాడా, మమ్ము ఓదార్చువాడా, కామెన్నడు మీ మనాదలం అయ్యా, కామెన్నడు మీ మనాదలం. చూడండి, నీకున్న భారమును బట్టి, నీకున్న ఆవేదన బట్టి, నీకున్న దుఃఖమును బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితుల సమస్యను బట్టి ఎవరి మీద నీ భారం వేయకు. నీ భారమును తెచ్చి తీసుకొచ్చి దేవుని దగ్గరికి రా, వచ్చి మోకరించి బతిమలాడు దేవుడి దగ్గర, క్షమాపణ కోరు, ఆ పరిస్థితిని తీసిమైన, ఆ సిచ్యువేషన్స్ మార్చమని. నీకున్న సమస్తాన్ని, అయ్యా నా పరిస్థితి ఇది ప్రభు, నా వల్ల కావట్లేదు ప్రభు, అయ్యా తెలియకో తెలిసి చేసి ఉన్నాను ప్రభు, దయచేసి నన్ను క్షమించు, వీటి నుంచి తప్పించండి ప్రభు. ఇగో చింత నాకు ఉన్నది ప్రభు, ఈ బాధ ఉన్నది ప్రభు, ఈ ఆవేదన ఉన్నది ప్రభు, ఈ రోగం ఉన్నది ప్రభు, ఒకసారి జ్ఞాపకం చేసుకొని అని ఎప్పుడైతే నీవు నిజముగా మొరపెడతావో, గోచాడతావో, ఆయనతో సహవాసము కలిగి ఉంటావో, ఆయన సమస్తాన్ని నీ దగ్గర నుంచి తీసేసే దేవుడే, నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడే, నీకు శాంతినిచ్చే దేవుడే అన్నాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడే ఉన్నాడు. మరి నీవు నీ భారాన్ని ఆయన మీద మోపగలుగుతున్నావా? ఈ వాక్యము నీవు చదవగలుగుతున్నావా? నీ భారము యెహోవా మీద మోపుము. నీవు మోపగలుగుతున్నావా? నీ భారం ఆయనకి మోపగలుగుతున్నావా? ఆయన సిలువ మాను మీద మొయ్యలేని భారాన్ని మోసి ఉన్నాడు. నీకు కలిగిన శ్రమ ఏ పాటిది, నీకు కలిగిన బాధ ఏ పాటిది, నీకు ఉన్న రోగం ఏ పాటిది, ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొరడాలతో కొడుతున్నారు, ముళ్ళ కిరీటం, ఉమ్ము వేస్తున్నారు, నడవలేని పరిస్థితి అయినను ఆ సిలువ మొయ్యలేక మోస్తున్నాడు నీ కొరకున్నా. ఆయనకు కలిగిన శ్రమ కంటే నీది నాది శ్రమ ఏ పాటిది, నీ నా బాధ ఏ పాటిది, ఒక్కసారి ఆ కలువరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో చూసుకున్నట్లయితే, 1 పేతురు 5వ అధ్యాయం 6, 7వ వచనం, 1 Peter chapter 5 verse 6 and 7, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఆమేన్. ఏంటండి, దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడంట? నువ్వు అనుకున్నప్పుడు కాదు ఆయన చేసేది. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్ట చేతి కింద నీవు నేను ఎలా ఉండాలి? వెర్రవీగుతా కాదు, దీన మనసుకులై ఉన్నప్పుడు, దేవుడి దగ్గర గోజాడినప్పుడు, బతిమలాడినప్పుడు, నీవే ప్రభు అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు నిన్ను హెచ్చించాడు. కొంతమంది విర్రవీగుతూ ఉంటారు, అందమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, ధనమును, హోదాని, అధికారమును బట్టి, ఇట్లా రకరకమైన వాటి ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే విర్రవీగుతూ ఉంటారు. అట్లాంటి వాడిని ఏం చేస్తాడంటే ఆయన మరలా మునుపటి స్థితికి తీసుకొస్తాడు. అట్లాంటి వారిని నాశనం చేస్తాడు. ఎప్పుడైతే నీవు నేను మనమందరము కూడా వినయ భక్తి కలిగి, దీన మనసు కలిగి ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఆయన నిన్ను నన్ను హెచ్చించే దేవుడైన ఆయన అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. నువ్వు చింతించక మునిపే ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నీ గురించి ఆయన బాధ చెందుతున్నాడు. అయ్యో ఏంటి నా బిడ్డ పరిస్థితి ఎలా అయిపోయింది, అయ్యో ఏంటి నా కుమారుడి పరిస్థితి ఎట్లా అయిపోయింది, అయ్యో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారే, ఈ బాధ వాళ్ళు భరించలేకపోతున్నారే, ఈ శ్రమల వాళ్ళు తట్టుకోలేకపోతున్నారే, అయ్యో ఏంటి అని చెప్పి మునుపటిగానే ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. మరి ఆయనే నీ గురించి చింతించినప్పుడు నీవెందుకు చింతించాలి? నీ చింత యావత్ ఇప్పుడు ఎవరి మీద మోపాలంట? ఆయన మీద మోపమని ఆయన చెప్తున్నాడు.
ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ ఫర్ హి హావ్ కేర్ ఫర్ యు. ఆయనే నీ చింత యావత్తుని తీసివేసే దేవుడయ్యా. ముమ్మారు పదే పదే వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఇది నీ యొక్క చింత ఏమై ఉన్నది? వాట్ ఈజ్ యువర్ వరీ టుడే? వై ఆర్ యు వరింగ్ టుడే? దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? దేని గురించి నువ్వు బాధపడుచున్నావు? దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? దేని గురించి నువ్వు దిగులు చెందుతున్నావు? వాక్యం అంటుంది, తండ్రిని గురించి చింతిస్తున్నాడు కదా. ఆయన ఒక్కసారి ఆయన జ్ఞాపకము చేసుకున్నప్పుడు నీకున్న బాధ పోతుంది, నీకున్న దుఃఖము పోతుంది, నీకున్న ఆవేదన పోతుంది, నీకున్న పరిస్థితులు మారుతాయి. ఎందుకంటే నువ్వు మొత్తం విడిచిపెట్టావు కదా, నీ హృదయాన్ని ఖాళీ చేసుకున్నావు కదా, నువ్వు ఆయన మీద ఆనుకున్నావు కదా, ఆయనే చూసుకుంటాడు అని చెప్పి. అందుకే అంటున్నాడు, మీ చింత యావత్తంతా నా మీద మోయండి, నేను మీకు సహాయం చేసేదాన్ని. మత్తయి 11:28 The Gospel of Matthew chapter 11 verse 28 onwards. ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. Come to me, all you that labor and are burdened, I will refresh you. ఏందండి, ఎవరిని పిలుస్తున్నాడు చూడండి ఇప్పుడు దేవుడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎవరైతే ప్రయాసపడుచున్నారో, ఎవరైతే భారము మోస్తున్నారో చూడండి. కొంతమంది జీవితకాలం అంతా ప్రయాసపడినా వాడికి సంతోషం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, తినటానికి ఆహారం ఉండదు, ధరించుకోవడానికి వస్త్రాలు ఉండవు. కొంతమంది జీవితం అంతా భారం మోస్తూనే ఉంటారు. వాళ్ళ పిల్లల కొరకునో, కుటుంబం కొరకునో, భర్త కొరకు, భార్య కొరకు. అట్లాంటి వారిని అంటున్నాడు దేవుడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ఇంకెన్నాళ్ళు నువ్వు విడిచిపెట్టిన ఆ ప్రార్థనను మొదలుపెట్టు. నువ్వు విడిచిపెట్టిన ఉపవాసాన్ని మరలా మొదలు పెట్టినప్పుడు, ఆ ప్రార్థన మరలా మొదలు పెట్టినప్పుడు, ఆ సహవాసాన్ని మొదలు పెట్టినప్పుడు, ఆ భక్తి మరలా మొదలు పెట్టినప్పుడు, నీ భారముని, నీ ప్రయాసాన్ని సమస్తాన్ని దేవుడి మీద విడిచిపెట్టినప్పుడు ఆయన నీకు విశ్రాంతినిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను పైకి లేపే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీ ముఖం మీద చిరునవ్వునిచ్చే దేవుడై ఉన్నాడు. నీకు నెమ్మదినిచ్చే దేవుడై ఉన్నాడు. ఇది నీవు నేను కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నువ్వు వెంబడించగలుగుతున్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేనే సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. చూడండి, సమాధానం ఇస్తానంటున్నాడు, శాంతిని ఇస్తానంటున్నాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే విశ్రాంతిని ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు? దీన మనసు గలవారై ఉండి, ఆయనతో సహవాసం కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి, విజ్ఞాపనలతో కృతజ్ఞత పూర్వకంగా ఆయనకు దగ్గరైనప్పుడు ఆయన నీకు వీటన్నిటిని ఇస్తానని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. యెషయా 41:10 చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41 verse 10, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేనే నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే,
నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. ఆమేన్, హల్లెలూయా. ఆదుకుంటాడంట. చూడండి ఆయన ఏమేమి చేస్తాడంట. మొదటిగా నిన్ను ఉపేక్షింపుగా ఏర్పరచుకుంటు నేను నీకు చెప్పి ఉన్నాను. ఏమని చెప్తున్నాడు? నీకు తోడయ్యున్నాను. ఆయన నీకు తోడయ్యున్నాడు, భయపడొద్దు అంటున్నాడు మొదటగా. తర్వాత నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. చూడండి, మనకున్న చింతను బట్టి, మనకున్న వరిని బట్టి, బాధను బట్టి మొదటికి ఏమైందంటే దిగులు చెందుతాం, ఏమైపోతుందో అని. దానివల్ల ఇంకా కృంగిపోతూ ఉంటాం. వి వెంట్ టు ద డిప్రెషన్స్. ఏం చేస్తున్నామో తెలీదు, ఏం ఆలోచిస్తున్నామో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. చుట్టుపక్కల దిగులు చెందుతూ ఉంటాం. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచన, ఏదో ఒకటి అలజడి హృదయంలో, మనస్సులో. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు చెందక అంటున్నాడు. నేను నిన్ను బలపరుతున్నా అంటున్నాడు. నువ్వు కృంగిపోయావా? నువ్వు బలహీనుడవి ఉన్నావా? నువ్వు చచ్చిన శవం వలె ఉన్నావా? ఇదిగో నేను సజీవునిగా లేపుతాను, నేను నిన్ను బలపరిచేదను. నేను పైకి ఎగిరేదను, పైన ఎగిరేదను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కృంగిపోయి ఉన్నావా? పడిపోయి ఉన్నావా? ఆయన అంటున్నాడు, నేను నిన్ను పైకి లేపుతాను. నేను నిన్ను పైకి లేపే దేవుడినై ఉన్నాను. నువ్వు కృంగిపోయి ఉంటే నేను లేపే దేవుడినై ఉన్నాను. నువ్వు బలహీనుడు అంటే నిన్ను బలపరిచే దేవుడినై ఉన్నాను. నువ్వు దిగులు చెంది ఉంటే నీకు ఆదరణ ఇచ్చే దేవుడినై ఉన్నాను. నువ్వు భయపడొద్దు, నువ్వు జడియొద్దు, నువ్వు దుఃఖించొద్దు, నువ్వు చింతించొద్దు. ఇదిగో నేను నీకు సహాయం చేస్తానని చెప్పి వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరిచే దేవుడే అన్నాడు. నీకు సహాయము చేయడాను నేనే. ఐ ఆమ్ ద వన్ హూ హెల్ప్స్ యూ. ఏ నరుడు నీకు సహాయం చేయడు కానీ నేనే నీకు సహాయం చేస్తానని చెప్పి వాక్యం నీకు తెలియపరుస్తాను. నేనే నీకు సహాయం చేయవాడును, నేనే నిన్ను బలపరచువాడు, నేనే నీకు తోడై ఉన్నాను. చూడండి ఎంత చక్కటి మాటలు అని చెప్తాను. ఎవరైతే ఈ సమయంలో కృంగిపోయి ఉన్నారో, డిప్రెషన్ లో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోయి ఉన్నారో, ఇట్లాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో, వాక్యం ద్వారా అంటున్నాడు, నేనున్నాను, నిన్ను విడిపిస్తానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు నమ్మి విశ్వసించి ముందుకు కొనసాగించు వారే ఉన్నారు. రోమీయులు 8వ అధ్యాయము 38వ వచనంలో చూసుకున్నట్లయితే, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం, మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయే అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే, ఆయన కృప నీలో ఉన్నట్లయితే, నీ మీద ఉన్నట్లయితే, అది ఏదైనా కావచ్చు, వాటన్నిటి నుండి నిన్ను విడిపించేది. కోడి తన రెక్కల కింద ఏ విధంగా అయితే కాచుకొని ఉంటుందో, రక్షిస్తూ ఉంటుందో, దినాన దేవుడు కూడా రెక్కల నీడలో నిన్ను అనుదినము కాపాడే దేవుడు. చూడండి, నీ దగ్గర ఏమీ లేని పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను పోషించలేదా? నీ దగ్గర ఇంట్లో చిల్లిగల రూపాయి కూడా లేదు, నీకు 3 పూట్ల భోజనము నీకు రావట్లేదా? నీ కడుపుకి నీ పిల్లలకు వస్త్రాలు రావట్లేదా? నువ్వు వెళ్ళటానికి రావటానికి నీకు ఇంధనము దొరకట్లేదా? చూడండి, అయ్యే దేవుడు చేసేస్తా నీ పట్ల చేసే గొప్ప కార్యాలు. ఏమి లేని పరిస్థితుల్లో కూడా ఆ ఖాళీ కుండను కూడా దేవుడు నింపుతున్నాడు. నీకు తెలియకుండానే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఏ విధంగా జరుగుతున్నాయి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ కొండను నింపుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడే నిన్ను వాడుకుంటున్నాడు. నువ్వు దిగులు చెందకు, నువ్వు భయపడకు, నువ్వు విడిచిపెట్టకు. నీ భారాన్ని మోయి దేవుని మీద వేయి. ఆయనతో నువ్వు గోజాడు, బతిమలాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను విడిచిపెట్టను.
అని ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడతావో ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మరియు మీలో ఎవడో చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. ఇందాక చదువుకున్నాం కదా మత్తయి సువార్తలో, అదే విధంగా లూకాలో కూడా రాయకూడదు. చింతించడం వల్ల ఏమీ చేయలేము, కానీ బాధ అనేది ఉంటది. అయితే ఆ చింత యావత్తు ఇప్పుడు ఎవరి మీద మనకు తెలుసుకుందా? మన వాక్యం మీద తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆయనతో మనం ఎప్పుడైతే గోజాడుతామో, మొర పెడతామో, ఆయన మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైన మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. అయ్యో నా గృహంలో ఇది లేదే, నా కొండలో ఏమి లేదే, అయ్యో నా పిల్లలకు అది లేదే, నా పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నాయే అని చింతిస్తున్నాము. వాటన్నిటిని తీసుకొని రా, మూటగట్టు, ఆ భారాన్ని మోయి తీసుకొచ్చి దేవుడి దగ్గరికి వచ్చి గోజాడు. నీ పరిస్థితి గోజాడు. మనుషులకు కాదు, అధికారులు కాదు, కుటుంబస్తులకు కాదు, నీ ఒక్కడివే ఆ భారాన్ని మోసుకొచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టు, గోజాడు, బతిమలాడు. ఏంటి ప్రభా, నిన్నే కదా ప్రభా నమ్ముకున్నాను, నాకే ఎందుకు ఈ పరిస్థితి? తండ్రితో మాట్లాడినట్టుగా మాట్లాడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. Cast all your burdens upon him. నీ భారము, నీ చింత యావత్ ఆయన మీద మోయి ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆఖరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 2 Thessalonians chapter 3 verse 16, సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. చూడండి, ప్రతి విధము చేతనంట, అన్నిటిలో, అన్ని విషయములందును ఆయన మీకు ఏమి ఇస్తానంటున్నాడు? ఆఖరిగా సమాధానాన్ని ఇస్తానన్నాడు. సమాధానముని మీకు అనుగ్రహించి వచ్చానని ఒక మాట రాయబడి, దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వవచ్చు. నీకు ఏమి లేనప్పుడు కూడా నీ కుటుంబం నెమ్మదిగా లేదు, ఉన్నది. నీ కుటుంబంలో సమాధానం లేదు, ఉన్నది. ఎందుకు? నువ్వు చేస్తున్న మంచి పనులు కాదు, కానీ ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి. చూడండి, కొన్ని కుటుంబాల తగాదాలు లేవా? నువ్వు అది తేవట్లేదు, ఇది తీసుకురావట్లేదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అది ఉన్నది, వీళ్ళ ఇంట్లో ఇది ఉన్నది, మన ఇంట్లో ఏమీ లేదు అని కుటుంబాలు తగాదులు రోడ్లు పాలైన లేవు, ఉన్నాయి. ఇదినా నువ్వేమీ లేనప్పటికీ కూడా నీ కుటుంబం నెమ్మదిగా ఉన్నదంటే, నీ కుటుంబం సమాధానంగా ఉన్నదంటే, నీ కుటుంబంలో ప్రేమ ఐక్యత ఉన్నదంటే కేవలము దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది కాబట్టి, ఆ కుటుంబం మీద ఉన్నది కాబట్టి, ఆయన కాపుదల నీ కుటుంబం మీద ఉన్నది కాబట్టి, నీ ప్రార్థన వల్లే నాకు పరిస్థితులు అబోధగా ఉన్నాయి కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా నీవు నేను మనందరూ ఏ పరిస్థితిలో ఉన్నాం? చింతిస్తున్నావేమో, వాక్యం నీతోటి మాట్లాడు. దిగులు చెందుతున్నావేమో, భయపడుతున్నావేమో, పరిస్థితులు మారట్లేదని నువ్వు ఆవేదన చెందుతున్నావేమో, దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే ఆయన సమాధానాన్ని ఇస్తాను, శాంతిని ఇస్తాను. దిగులు చెందొద్దని చెప్పు. ఇది నువ్వు దేని గురించి బాధపడచ్చు? ఎందుకంటే నీ నా కాపరి ఆయనే ఉన్నాడు కాబట్టి, ఆయనే పోషించేవాడు. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఏమి త్రాగుదామో, ఏమో మరి ఏంటి 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 అని నువ్వు ఆలోచిస్తున్నావేమో అనుదినం. ఆకాశ పక్షుల గురించి చెప్పాడు, జీవుల గురించి చెప్పాడు. వాటిని నేను పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదని చెప్పాడు. నిజమే కదండి. ఆయన పోలికగా సృష్టింపబడిన నీవు నేను కూడా మనము చేస్తున్న తప్పుడు పనుల వల్ల, ఆ క్రియల వల్ల, ఆ తలంపుల వల్ల మనమే ఎట్లాంటి ఊబిలో పడిపోతాం. అయితే ఎప్పుడైతే నువ్వు మరలా దేవుడి సన్నిధానంలోకి వస్తావు, నీ భారాన్ని, నీ చింతని, నీ ఆవేదన ఎప్పుడైతే ఆయన మీద అక్కడికి వచ్చి సన్నిధానంలో మోకరించి వేస్తావో, ఆ భారాన్ని, ఆ కాడిని తీసివేసి దేవుడి నీకు సహాయం చేసే దేవుడు, దేవుడిని పుణ్యను నింపే దేవుడే.
దేవుడి నిన్ను పైకి లేపే దేవుడు. ఆయన నిన్ను లోకపరంగా ఓడనిచ్చేవాడు కాదు, నీకు విజయాన్ని ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న పిల్లల్ని ఆయన ఎన్నడూ సిగ్గుపడలేడు. నీకు లేమిలో కూడా ఆయన నీకు ఆహారాన్ని ఇచ్చేది. నీకు తెలియకుండా నీకు సహాయం చేయలేదా? ఎన్నోసార్లు చేసాడు. నీ కుటుంబాన్ని పోషించలేదా? పోషించాడు. ఇట్లాంటి గొప్ప సాక్ష్యాలు అవి నేను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు ప్రభువా మాతో మీరు మాట్లాడిన విధానానికి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి విషయమందు ప్రభువా విజ్ఞాపనల చేత ప్రభు, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా ప్రభు అయ్యా నీ మందిరానికి నీ సన్నిధానికి రామన్నావు, గోజాడమన్నావు ప్రభు. సమాధానాన్ని ఇస్తానన్నావు, శాంతిని ఇస్తానన్నావు, సమృద్ధిని ఇస్తానన్నావు, విశ్రాంతిని ఇస్తానన్నావు. అయానికి స్తోత్రాలు. మాకున్న ప్రతి ఆర్థిక పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, శోధనలను బట్టి, స్థితిగతులను బట్టి, రోగములను బట్టి ప్రభా అదిగో సమస్తాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. జ్ఞాపకము చేసుకోండి అయ్యా, వీటన్నిటిని తీసివేసి నెమ్మదిని దయచేయండి తండ్రి. ఎవరైతే లైవ్లో వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పరిచర్యల్ని ప్రభా, వాళ్ళ పనుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే నెమ్మది లేక తిరుగుచున్నారో, సమాధానం లేక తిరుగుచున్నారో, ప్రేమ లేక తిరుగుచున్నారో, ఐక్యత లేక తిరుగుచున్నారో ప్రభా, వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళని నడిపించి, మీ సన్నిధానం నడిపించి, కుటుంబంలో నెమ్మదిని దయచి, ప్రార్థన అయా అదే ప్రభా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా నీ సన్నిధానానికి వచ్చి కృప దయచి, పాల్పొందిన ప్రత్యేక బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయో, కుమారుడి యొక్క కృపయో, పరిశుద్ధ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమే తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన యెరూషలేము మినిస్ట్రీస్ కొరకు మీకు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకు ప్రార్థన వస్తుంటే దయచేసి మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థించేది. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. షలోమ్.